10 నెలలు తిరగక ముందే 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు రుణమాఫీ నేను చేసిన అధ్యక్ష. 2 లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేసింది నేను. ఇవాళ తమ ద్వారా వారిని అడుగుతున్న అధ్యక్ష, నేను 10 ఏళ్లలో మీరు చేసింది ఏంది, 10 నెలల్లో నేను చేసింది ఏంది? ఇప్పటికైనా మీ ఆలోచన విధానంలో మార్పు రాకపోతే ప్రజలు శిక్షించినా ప్రజలు ఉరిదీసినా మీ ఆలోచన విధానంలో మీకు మార్పు రాలేదు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు రైతు బంధు గురించి చెప్తారు అధ్యక్ష. రైతు బంధు వాళ్ళు ఎన్నికల ముందల ఎగనామ పెట్టి ఎలక్షన్ కోడ్ను అడ్డం పెట్టి పారిపోయినారు అధ్యక్ష. పారిపోతే ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకొని ప్రజలకు పంగనామం పెట్టి పారిపోతే ఎన్నికల తర్వాత డిసెంబర్ 7, 2023 నాడు నేను అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళు ఎగ్గొట్టిన రైతు బంధు 7,625 కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష. వాళ్ళు పారిపోయినారు కదా అని నేను వదిలేయలే. రైతుల పట్ల నాకున్న చిత్తశుద్ధి, వాళ్ళు ఇస్తామని ఎగనామం పెట్టిన రైతు బంధు పథకాన్ని కూడా నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా, అయ్యో రైతులు మనోళ్ళు, దిగిపోయినోడు ఎట్లాగో దిగిపోయినోడి మీద మన నెపం నెట్టేసి రైతులకు అన్యాయం చేయొద్దు, ఈ రైతులను ఆదుకోవాలని 7,625 కోట్ల రూపాయలు మొదటి విడత రైతు బంధు పథకాన్ని నేను చెల్లించిన వాళ్ళు పంగనామాలు పెట్టిన రైతు బంధు అధ్యక్ష.